సో ఏంటి అసలు బండి సంజయ్ గారి విషయంలో లోకం కోడే కూస్తుంది, ఇక అయిపోయింది బండి సంజయ్ పని అంటున్నారు, ఆ పిల్లాడి వల్ల బండి సంజయ్ కెరీరే పోతుంది, ఈ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? విషయం ఏంటంటే ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాలి. రైట్. అవునా కాదా? అవును. ఒకటి ఎలిగేషన్ ఏంటి చెప్పండి. ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలికని మీద చేశాడు అనేది అత్యాచారం చేశారు. ఎవరు చూశారు? అది ఎక్కడ వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశారు. ఎవరు చేశారు? తల్లిదండ్రులు. ఎప్పుడు జరిగింది ఇది? చాలా రోజులుగా జరుగుతుంది. చాలా రోజులుగా జరుగుతుందా? చాలా రోజుల కిందట జరిగింది. చాలా రోజుల క్రితం జరిగింది. ఎందుకు జరుగుతుంది అన్నానంటే వాళ్ళు 3 నెలలుగా కేసు పెట్టాలని ట్రై చేస్తుంటే పోలీసులు యాక్సెప్ట్ చేయకపోవడం, మోడీ సభలో ఆత్మార్పణ చేసుకుంటాం అని బెదిరించేసరికి కేసు పెట్టారు అనేది ఇప్పటి వరకు ఉన్న కథనం. అవునండి. 5 నెలలు ఉన్నప్పుడు మోడీ సభలోనే ఆత్మార్పణ చేసుకుంటామని ఎందుకు మాట్లాడాలి? మరి కేసు పెట్టట్లేదుగా పోలీసులు. కేసు పెట్టలేదండి, ప్రూఫ్ చెయ్యి. పెట్టట్లేదు, వాళ్ళు తిరుగుతున్నారని చెప్తున్నారు. నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఆ పిల్లవాడు ఏమి ఇప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆ పిల్లవాడు తప్పు చేయలేదు అని నేను మాట్లాడతాను. ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ఏమి ఇది చేస్తుందో ఖచ్చితంగా చట్ట పరిధిలోనే దాన్ని ఆ కేసును డీల్ చేయాలి. తర్వాత న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుందో ఆ తీర్పుకు ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి అని అంటే ఇక్కడ మీరు 5 నెలల నుంచి పెట్టారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది. అవునా కాదా? ఏమేమి ఉన్నాయి? అతను ఏం చాటింగ్లు చేశాడు, అతను ఏం మాట్లాడాడు, నిమిషాలతో సహా సెకండ్లతో సహా వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, చాటింగ్లు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎందుకు లేదండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎందుకు లేదండి? ఆ పిల్లవాడు ఎప్పుడు పరిచయం అయ్యాడో గత జూన్ నుంచి ఈ మే వరకు ఉంది, లేదా ఏప్రిల్ వరకు ఉంది. ఆ పిల్లాడు కార్లో కూర్చొని ఏడ్చింది ఉంది, లేకపోతే ఇంకేదో ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఇది ఎక్కడ మిస్ అయిందని అడుగుతున్నాను నేను. అంటే ఏంటి మీరు అతన్ని వెనకేసుకొస్తున్నారా? నేను మీకు ముందే చెప్పా, మీరు మా ఈ డైలాగ్ కొడతారనే అతను తప్పు చెయ్యలేదని నేను మాట్లాడటం లేదు అని చెప్పాను. నేను అతన్ని వెనకేసుకురావడం లేదు. ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ఎటువైపు డైవర్ట్ చేస్తున్నారు, దేనికి వాడుతున్నారో అది చెప్పండి, అది మాట్లాడుతున్నా నేను. అతను నేను వెనకే తప్పు చేయలేదనంటే నేను వెనకేసుకున్నాను. రాజకీయ కుట్ర ఎక్స్పెక్ట్ చేస్తారా? లేదా లేదా అండి, లేదా ఎందుకు మాట్లాడుతున్నానంటే బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి నాకేం సొట్టం కాదు, లేకపోతే నాకేమి రాజకీయ గురువు కాదు ఆయన. కానీ ఇక్కడ కేసులు ఎన్ని మిస్యూజ్ అవుతున్నాయో మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం. 498 ఎన్ని మిస్యూజ్ అవుతున్నాయో ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎంతమంది వాటికి బలి అవుతున్నారో, స్వార్థాలకు బలి అవుతున్నారు, బ్లాక్ మెయిల్ కి గురయ్యి ఆస్తులు రాసిచ్చేసి రోడ్డు మీద పడినాడు లేరండి పోక్సో కేసులో. అలాగే మీరు అన్నారు ఇందాక ఫస్ట్ ఒక మాట మాట్లాడారు, బండి సంజయ్ కెరీర్ అయిపోయిందా అండి. అసలు మీరు మాట్లాడాల్సింది అసలు బండి సంజయ్ కొడుకు ఇలా ఎలా చేశాడన్న అడగడం మానేసి మీరు వేసిన ఫస్ట్ ప్రశ్న ఏంటి, బండి సంజయ్ కెరీర్ అయిపోయిందా అని. బిఎస్ గారు, మీరు మీ బ్రెయిన్ ఎలా దేని మీద కేంద్రీకృతమైందో సమాజం కూడా లో ఉన్నటువంటి శక్తులు కూడా అక్కడే కేంద్రీకృతం చేశారు. ఇది రాజకీయ ఆటగా మారడాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. పోక్సో కేసును పోక్సో కేసు కింద తీసుకుందాం, దాంట్లో ఏం జరిగిందనే దాని మీద చర్చిద్దాం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సిట్ వేశారు. ఇప్పుడు సిట్టి వేయాల్సిన అవసరం ఏముందండి? అన్ని పోలీసులకి సిట్ వేస్తున్నారు, కానీ ఎందుకు వేశారు అనేది ఒక్కసారి ఆలోచించండి అని మాట్లాడుతున్నా. అవును, మెల్లగా తాత్సారం చేసి దాన్ని కేసు వీగిపోయేలాగా చేస్తారు అనేది బయట టాక్. అందుకే అంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళ ప్రభుత్వాలు అలాగే జరుగుతాయా? నేను అడుగుతున్నానండి. చట్టాన్ని వీళ్ళు అలాగే నిర్వీర్యం చేశారా? వీళ్ళు చట్టాన్ని అలాగే వాడుకున్నారా? చట్టాన్ని అలాగే ఉపయోగించారా? అది ఒప్పుకోవాలి ఫస్ట్. ఎందుకు మాట్లాడుతున్నారు? మరో చట్టాన్ని గౌరవించొద్దా మనము? చట్టం ఒకవేళ అది తప్పితే ఖచ్చితంగా మాట్లాడదాం దాని మీద. చట్టం ఎలా మిస్యూజ్ చేసిందో మాట్లాడదాం. అలాగే సిట్ వేస్తే పని అయిపోయింది అనుకుంటే మీరేం మాట్లాడుతున్నారు? కేసు వీగిపోతుందేమో, పల్సన్ చేస్తారేమో అని. ఇలా ఎందుకు మాట్లాడకూడదు? కేసు వీక్ గా ఉందేమో అని. వీక్ గా ఉంటే సిట్ వేయరుగా, పోక్సో కేసు పెట్టరుగా. నేను అదే మాట్లాడుతున్నాను సార్. సిట్టు ఎందుకు వేశారు నేను అదే అడుగుతున్నాను. కేసు వీక్ గా ఉంది అని అంటే, కేసు వీక్ గా ఉంటే కేసు పెట్టలేదు ఇంతవరకు. వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ప్రైమ్ మినిస్టర్ ముందు మేము ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులు బ్లాక్ మెయిల్ చేశారు, రైట్? అంటే అక్కడ ఏంటి, అప్పటి వరకు పెట్టలేదంటే ఇక్కడ రెండు మాట్లాడుతున్నారు.
ఒకటి అధికార దుర్వినియోగం బండి సంజయ్ చేశాడేమో, రెండోది ఏంటి పోలీసులు భయపడ్డారేమో. ఇదే కదా మీరు మాట్లాడేది. మరి పోలీసులు అప్పుడు కూడా భయపడాలి కదా. మోడీ వచ్చే ముందు ఆత్మార్పణ చేసుకుంటామని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దాని కిందకి వాళ్ళనే అరెస్ట్ చేయాలి కదా. కేసు ఎందుకు బుక్ చేస్తారు? ఫాల్స్ కేసు అయినప్పుడు మీరన్నారు కేసు వీక్ గా ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ అరెస్ట్ చేస్తారు కదా. పోలీసులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, తప్పుడు కేసు తీసుకొచ్చారు అని చెప్పేసి అని. విషయం అది కాదండి. ఇక్కడ చాలా వరకు కూడా కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది అనేటటువంటిది 200% ఇక్కడ వాస్తవం మనకు కనపడతా ఉంది. వాళ్ళ మీద ఏం ప్రెజర్స్ ఉన్నాయో పోలీసుల మీద కేసు తీసుకుంటానికి మీకు నాకేం తెలుసు. దాని మీద ఎందుకు దృష్టి పెట్టదు మీడియా? వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మేడం ఇప్పుడు మోడీ వచ్చినంత సేపు ప్రధాన ఛానళ్లలో పత్రికల్లో వార్తలే లేవే. ఇది నాకు ఇంకా విచిత్రం. అసలు వార్తలు లేవు. ఏం వార్తలు? సోషల్ మీడియాలో తప్ప. అసలు బండి సంజయ్ కొడుకు ఇలాంటి ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు, పోలీసులు కేసు రిజిస్టర్ చేశారన్న వార్త లేదు ఎక్కడ. నేను మీకు ఒక విషయం చెప్తానండి. ప్రధానమంత్రి వస్తున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినా ఫోకస్ అంతా ఒక రాష్ట్రానికి వస్తున్నప్పుడు అతను ఏమిస్తాడు, అతను ఏం చేయబోతున్నాడు అనే దాని మీద మాత్రమే ప్రధానమైనటువంటి ఛానల్ దృష్టి ఉంటుంది. వీళ్ళు కావాలని కనీసం స్క్రోలింగ్ అన్నయ్యొచ్చుగా. అరే అది వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందా లేదా, దాన్ని బయటికి వచ్చిందా లేదా, అది మీరు ఆ ఛానల్స్ అడగాలి. ఎందుకు వేయాలని నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ మీడియా ఇన్ఛార్జ్ ఫర్ దట్. ఓకే, బట్ ఏంటి అంటే మీరు అన్నట్టుగా అది ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అసలే వేయలేదు అని అంటే ఆ ఛానల్స్ అడగాలి మీరు ఎందుకు వేయలేదు అని. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎస్. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే కేసు వీక్ గా ఉంది అని అంటే కేసు వీక్ గా ఉందా లేకపోతే ఏముందా, అరే లెట్ ఇట్ కమ్స్ ఇట్ రిపోర్ట్. ఒకటి హాస్యాస్పదం ఏంటంటే ఆవిడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు, సిట్ ఆఫీసర్గా వేశారు. ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ షీఈస్ ఫ్రమ్ నార్త్, ఆవిడకి తెలుగు కొంచెం భాష అనేటటువంటి చాలా తక్కువ వస్తుంది. ఆవిడ పదాలు కూర్చుని మాట్లాడుతున్నారు. మాకు ఇప్పుడు మనం కూడా రాని భాష కొద్దిగా నేర్చుకున్నప్పుడు మేనేజ్ చేసే భాష ఎలా ఉంటది, ఆతా హై జాతా హై పీకుతాయి వెళ్తాయి వస్తాయి అట్లా ఉంటది. ఆవిడ మాట్లాడుతూ ఏం మాట్లాడారు అని అంటే మేము అన్ని సేకరిస్తున్నాం, మాకు దొరికితే అతన్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. మాకు దొరికితే ఏం దొరికితే? అతను కాదు, ఆధారాలు. అంటే అతను అబ్స్కాండింగ్ లో లేడు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు ఏవి? అతను హోమ్ మినిస్టర్ అండి. ఆయన కొడుకుని అబ్స్కాండ్ చేస్తే మీరు అన్నట్టుగా పదవి పోతుంది, అన్ని పోతాయి. 24 hours లో అరెస్ట్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇది కేసు అనగానే 24 hours అరెస్ట్ చెయ్యరు సార్, అది తెలుసుకోండి. ఫస్ట్ కేసులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోండి, దాంట్లో ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉంటాయో తెలుసుకోండి, దానికి వీళ్ళు సబ్మిట్ చేసేటటువంటి సాక్ష్యాధారాలు తీసుకోండి. అవి ఏ మాత్రం వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉన్నా కూడా విచారణ జరిగిన తర్వాతనే అరెస్టులు ఉంటాయి. అందరికీ తెలిసింది ఏంటంటే పోక్సో అనగానే లోపలేస్తారు అని. ఇంకొక విషయం ఏంటంటే పెద్దవాళ్ల కేసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెనక దాన్ని కరెక్ట్ గా ఆ కేసు ఉందా లేదా చూసి కేసు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటారు ఇక్కడ కాపాడడం అనేటటువంటి అంశం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిస్టమ్, చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఉన్నటువంటి అధికారుల బాధ్యత, ఇది రాజకీయ పరమైనటువంటి కుట్రన లేకపోతే సమాజంలో వ్యక్తిగతమైనటువంటి కక్షలతో పెట్టారా? ఎందుకు అనంటే ఆయన ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి ఒక సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి పరువుని తీసేయడానికి నువ్వెవరినైనా అవడమే, మీరెవరినైనావరండి? ఆయనకంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు ఇక్కడ పరువు. కేంద్ర మంత్రికి ఒక పరువు ఉంది, సెంట్రల్ మినిస్ట్రీకి ఒక పరువు ఉంది. దాని కోసమే ఇక్కడ చర్యలు జరుగుతాయి తప్ప వ్యక్తిని కాపాడేటటువంటి విషయంలో ఉన్నది అనంటే నిజంగానే ఈ కేసు సాక్ష్యాలు నిరూపిస్తే గనక, స్ట్రాంగ్ అయితే గనక నువ్వు నేను ఇక్కడ కూర్చొని నిరపరాధి అన్నంత మాత్రాన బయటికి రాడు, నువ్వు నేను కూర్చొని చొక్కాలు జించేసుకుని అపరాధి అనగానే తీసుకెళ్లి లోపలేరు. దానికి ప్రొసీజర్ ఉంటుంది, చట్టపరమైనటువంటి ప్రొసీజర్స్ ప్రకారమే వాళ్ళు వెళ్తారు. అంటే ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఒక కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడు
అప్స్కాండింగ్ అనే పరారి మాట అని ఆమందా అప్స్కాండింగ్ వర్డ్ టు వర్డ్ చెప్తున్నాను నేను. అదేనండి, ముందు అసలు మీ మీడియా జనాలందరూ ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి, వినడం నేర్చుకోండి. ఓకే ఆమె మాట్లాడింది ఏంటంటే, మేము ఇంకా ఆమె స్టేట్మెంట్ తీసుకున్నాము, మాకు ఇంకా కొన్ని ఆధారాలు కావాల్సినటువంటివి ఉన్నాయి, మేము ఇంకా కొన్ని సేకరిస్తాము, దొరికితే అతన్ని అరెస్ట్ చేస్తాము అని అందగాని బండి సంజయ్ కొడుకు దొరికితే అరెస్ట్ చేస్తాము, అతను Okay. అబ్స్కాండ్ లో ఉన్నాడని ఏమన్నా చెప్పిందా? అబ్స్కాండ్ అనే మాట వచ్చిందా? అతను పారిపోయాడని ఏమన్నా చెప్పిందా? అరే ఎందుకు వై యు ఆర్ ఫ్యాబ్రికేటెడ్ అండి? రైట్ నేనేమంటున్నానంటే కేసు స్టడీ కింద తీసుకొని మాట్లాడదాం మనము. ఇది మిస్యూజ్ కావద్దు అనేటటువంటిదే మా భావన, అంతేగాని అతన్ని వెనకేసుకు రావడం అనేటటువంటిదే లేదు. మళ్ళీ మేము చెప్తున్నాం ఏంటంటే, ఇక్కడ అతను కనుక తప్పు చేసి ఉండి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏమి చేయాలో, ఏ తీర్పు ఇవ్వాలో పర్ఫెక్ట్ గా కోర్టు డెఫినెట్ గా చేస్తుంది. కోర్టుకి కేంద్ర మంత్రినో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని నిలబడాల్సి వచ్చింది. ఆవిడ మినిస్ట్రీని పీక్ పక్కన పడేసినటువంటి సందర్భాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. కోర్టుకి, మన న్యాయస్థానాలకి కొన్ని విషయాల్లో అత్యున్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి తీర్పులు ఉన్నాయి మన దగ్గర. సో అటువంటప్పుడు నువ్వు చట్టాన్ని కూడా గౌరవించకుండా, న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా మన ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు పారేసుకోవడానికి రాజకీయంగా ఇవి ఉపయోగపడతాయి కానీ వ్యవస్థాగతంగా ఇవి కరెక్టేనా అనేది మీరు మాట్లాడుతున్నారు.